నమస్తే ఫ్రెండ్స్. ఒక నెల రోజుల క్రితం తెనాలిలో నడి రోడ్డు మీద ఒక ముగ్గురిని అక్కడున్న సిఐ కానీ పోలీసు కానీ కానిస్టేబుల్ కానీ మొత్తం వాళ్ళ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ నలుగురిని కాళ్ళ కింద అంటే అరికాళ్ళకి ఒక్కొక్కడికి 10 దెబ్బలు చితగ్గొట్టి పడేశారు. ఇది ఈరోజు న్యూస్. మళ్ళీ చెబుతున్నాను, నెల రోజుల క్రితం పోలీసు వాళ్ళందరూ కలిసి తెనాలికి సంబంధించిన అయితే నగర్ సర్కిల్కి సంబంధించిన అక్కడ ఒక ముగ్గురిని కూర్చోబెట్టేసి కాళ్ళకి కొట్టుడు పడేశారు. అది ఈరోజు న్యూస్. ఈ వాళ్ళు ఎందుకు కొట్టారు, వీళ్ళు ఎందుకు తండ్రులు తిన్నారు, అసలు పోలీసులు అలా కొట్టవచ్చా కొట్టకూడదా, చట్టాల ప్రకారం ఎలా ఉన్నా మోరల్గా అది రైటా రాంగా ఇవన్నీ నాకు తెలిసినంత వరకు డిస్కస్ చేస్తాను. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇందుకు పోలీసులు వాళ్ళని ఎందుకు కొట్టారు, ఎందుకు వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటంటే నవీన్ ఒకడు, ఇంకొకడు జాన్ విక్టర్, నవీను, జాన్ విక్టర్, కరిముల్లా. వీళ్ళు ముగ్గురు. వీళ్ళ మీద కొంచెం రౌడీ షీట్లు కూడా ఉన్నాయంట. అంటే జనాలను బెదిరించడం, వాళ్ళని కొట్టడం అవి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత గంజాయి కూడా ఏదో సప్లై చేస్తూ ఉంటారంట. ఓకే, సూపర్. ఇది మ్యాటర్. అయితే వీళ్ళు ఒక నెల రోజుల క్రితం, అంటే ఇప్పుడు కాదు 2024లోనే ఎప్పుడో మరి చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని బెదిరించారంట. ఆయన ఎందుకు బెదిరించారు, అతన్ని ఎందుకు బెదిరించారంటే అతను ఒకసారి గంజాయి కేసులోనో ఏదో చిన్న గొడవ కేసులోనో వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. అప్పుడు అది వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ చిరంజీవి గారి ఒక కానిస్టేబుల్ని వాళ్ళు నైట్ పూట వస్తుంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎక్కడో వాళ్ళని అడ్డగించి అతన్ని ఇష్టం ఎంత తెలుస్తూ అనేది బెదిరించారంట. ఇది మ్యాటర్. అప్పుడు ఆ చిరంజీవి అనే పోలీసు గారు ఒక మళ్ళీ కానిస్టేబుల్కి లేదా పైన సిఐకి ఎస్ఐకి ఎవరికో అర్జీ పెట్టుకున్నారు. ఏమని, సార్ నన్ను ఇలా బెదిరిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అని. సరే ఏదన్నా కానివ్వండి, ఇది మ్యాటర్. అయితే నడి రోడ్డు మీద వీళ్ళని బంధించేసి కాళ్ళకి ఒక 10-15 దెబ్బలు పగలే కొట్టుడు కొట్టేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మనం పెడితే స్ట్రైక్ అవుట్ అవుతుంది, మనం పెట్టట్లేదు. అయితే మీరు పిక్చర్లు చూడొచ్చు. ఇవి పిక్చర్లో ఇదే అనమాట వార్త. మరి ఇది న్యాయమా అన్యాయమా లేదా ఇలా చేయాల్సిందేనా? ఒకే ఒక మొక్కలో చెబుతాం. పోలీసులు ఇలా కొట్టడం, గంజా బ్యాచీని, స్మగ్లర్లని, చైన్ స్నాచర్స్ని ఇలా కొట్టడం మంచిదే. అది చట్ట విరుద్ధం అయినా సరే, రాజ్యాంగ విరుద్ధం అయినా సరే ఇలా కొట్టడం మంచిదే. అయితే ఇది చూసిన వెంటనే బలి కొట్టారు కదా అని నాకు అనిపించింది. అయితే ఇక్కడ నాకు ఒక పాయింట్ వెంటనే మళ్ళీ ఆన్సర్, నాకు ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. వీళ్ళు ఇలా ఒక లేబర్స్ని, నేను ఇక్కడ క్యాస్ట్ అంటలేదు, జాన్ విక్టర్ దళితుడా, లేకపోతే కరిముల్లా ముస్లిమా, లేకపోతే కార్తీక్ అనే అతను, నవీన్ అనే అతను బీసీయా, ఇవన్నీ నేను అంటలేదు. నవీన్ కార్తీక్ అనే అతను బీసీయా ఇవన్నీ నేను చెప్పట్లేదు. అసలు బీసీయా, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలా తీసి పక్కన పెట్టండి. ఒక లేబర్ని కొట్టారు, బాగానే ఉంది, అద్దరిపోయింది. మరి డబ్బున్న వాడిని వీళ్ళు కొట్టగలరా? చాలామంది కూడా 2 వర్గాలుగా సపరేట్ అయిపోయి, 2 వర్గాలుగా యూట్యూబర్స్ అందరూ సపరేట్ అయిపోయి ఇలా కొట్టడం రైటే అని కొంతమంది, కొట్టడం తప్పని కొంతమంది అంటున్నారు. సరే, నాకు ఉప్పు తప్పులు కూడా తెలియవు. ఈ పోలీసులు డబ్బున్న వాడిని కొట్టగలరా? ఒక ఎమ్మెల్యే ఒక పోలీసుని, సిఐని, కలెక్టర్ రేంజ్ వాడిని ఏం పీకుతావు నువ్వు, పీక్కుంటే పీక్కోరా అని ఒక కలెక్టర్ని ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని అలా కొట్టగలరా? వీళ్ళు గంజా స్మగ్లింగ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అదృశ్యం గుత్తిగా అవతల పడేయాలి, తప్పే లేదు. మరి ఈ గంజా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? అది కంపల్సరీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవడో పెత్తలకే ఉంటాడు కదా, అని మీరు కొట్టగలరా? ఓకే, సూపర్. వాడిని కొట్టినప్పుడు మీరు అదృశ్యం. ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ని లేదా ఒక సిఐని, ఒక డీజీపీని ఏమైనా నాటకాలు తోలు తీస్తాయని బండబూతులు తిడితే ఆడిని వీళ్ళు కొట్టగలరా? అలా ఆడిని కూడా కొట్టగలిగితే మీరు సూపర్ పోలీసులు. లేదు బాగా డబ్బున్న పలుకోళ్ళు ఉన్నవాళ్ళు పోలీసుల్ని బెదిరిస్తే మీరు కొట్టగలరా? వాళ్ళనే కొట్టలేరు.
మీరు ఎవరిని కొట్టలేరు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారు బాగానే కొట్టారు. ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా కొట్టాడు, ఎంపీ క్యాండిడేట్ని కూడా కొట్టాడు. అది సినిమా. ఆయన కొట్టింది రౌడీల్ని. మీరు ఇక్కడ రౌడీలను కొట్టారు, మంచిదే. కానీ అక్కడ ఆయన ఎమ్మెల్యేని కొట్టారు. మీరు ఇక్కడ ఎమ్మెల్యే పిఎని కూడా కొట్టలేరు. ఆయన అక్కడ సీఎం రేంజ్ క్యాండిడేట్ని కొట్టాడు. మీరు ఇక్కడ సీఎం గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ కూడా మీరు కొట్టలేరు. నేను ఏమంటున్నానంటే అన్యాయం, అక్రమం, రౌడీయిజం, జులాయిజం లేదా డ్రగ్స్, మత్తు మందు ఎవడు సప్లై చేసిన కొట్టాల్సిందే. అమ్మేవాడిని కొడుతున్నారు, సప్లై చేసేవాడిని మీరు కొట్టగలరా? ఎక్కడో ఎందుకండి. ఒక డీజీపీని పోలీసు బండ, ఒక డీజీపీని ఒక ఎమ్మెల్యే బండ బూలు తిడతాడు, చంపేస్తున్నారని ఎందుకు తెలుస్తా అంటారు. మీరు కొట్టగలరా? బట్టలు ఓడదీసి నీకు రోడ్ల మీద తిప్పుతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మీరు కొట్టగలరా? అసలు ఆ పోలీసులు కర్రలు తీసుకొని చెత్తకుట్టేస్తున్నారు. నాకు ఒక ఇంత నవ్వు కూడా వచ్చింది. ఏంటంటే నవ్వు, మా స్కూల్లో టీచర్లు కూడా మేము ఏం చేస్తామంటే, అంటే నేను కాదు, చాలామంది, కొంతమంది ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు అదే చేయగలరు. పిల్లలందరూ గోల్ చేస్తూ ఉంటారు క్లాస్ రూమ్లో. ఎవడైతే వీక్గా ఉంటాడో, ఎవడికి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ లేదో ఆడిని, మాకు కొంచెం పనికిమాలిన టీచర్లు ఉంటారు, కొంచెం వాళ్ళు చేస్తారు వీళ్ళ ఆధిపత్యాన్ని చలాయించుకోవడం కోసం. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేదో, ఎవరికైతే పేరెంట్స్ రారో, ఎవడో గోల్ చేసినా ఆయన ముట్టేస్తాం మేము. అంటే నేను కాదు, ఉన్నారు కొంతమంది టీచర్లు. ఇంకేంది, మిగిలినందరూ కామైపోతారు. అప్పుడు ఈ టీచరు మేము ఆ టీచర్ కోపం కొట్టేస్తాడు అని వాళ్ళందరూ, మేమందరం అక్కడ స్టూడెంట్స్ అందరూ అనుకోవాలి. అప్పుడు కూడా అక్కడ ఉన్న భయపడే స్టూడెంట్స్ అనుకుంటారు. వాస్తవంగా గోల్ చేసినప్పుడు వాడు ఏమనుకోడు, ఏడ్చర్లు ఏదో అనుకుంటారు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం కోపం వస్తే రాళ్ళని రప్పల్ని తొక్కగలం, బండల్ని తొక్కలేం. మన కోపం వస్తే కోళ్ళని మేకల్ని బలియగలం, సింహాలను బలివ్వలేము. అయితే మనం కూడా కొంచెం మనలో ఉన్న శాడిజాన్ని, మనం కూడా హీరోలు కదా అని మనం కూడా చెప్పుకోవడం కోసం ఇలాంటి చిన్న చిన్న రౌడీలతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోలీసులు కొట్టాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తప్పు ఎవడు చేసినా కొట్టాలి, కానీ పోలీసులు లాంటి పేదోడి మీదకి లేచినట్టుగా, నేను కులం తీసండి, అది చెత్తది. పోలీసులు లాంటి ఒక పేదోడి మీదకి లేచినట్టుగా ఉన్నవాడి మీద కూడా లేవాలి. పోలీసు బూటుగాలు ఒక వృక్ష తొక్కున్నవాడి మీదకి లేచినట్టుగా కారులో విమానంలో మీద వాడు కూడా లేవాలి అటు తప్పు చేస్తే. పోలీసుల యొక్క బండబూతులు, నోర్లు, హాస్పిటల్కి వచ్చిన ఏదో ఇద్దరు మూడు పిల్లలు తనుకుని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ మీదకి నోరు లేచినట్టుగా తప్పు చేసిన ఎమ్మెల్యే రేంజ్ క్యాండిడేట్ మీద కూడా లేవాలి. అలా లేవగలిగినప్పుడు న్యాయం నడుస్తున్నట్టు. నేను దీన్ని ఏదో న్యాయం నడిచిందని నేను అనుకోవట్లేదు. పోలీసులు ఏదో పర్సనల్గా తీసుకుని కొట్టారు, సరే ఆడేదో చిరంజీవి గారి అనే పోలీసుని గట్టిగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, అద్భుతం, మహా అద్భుతం. వాళ్ళ మీద ఈయన చెత్త కొట్టారు, ఇది కూడా మహా అద్భుతం. ఇక ఈ రౌడీ షెటర్లకి మీకు తేడా ఏముంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొట్టడం రైటే, అసలు దండించాల్సిన, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కొట్టాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని దండించాల్సిందే. మరి తప్పు చేస్తుంటే అందరినీ శిక్షించగలుగుతాం, అందరినీ పనిష్ చేయగలుగుతున్నామా? నడి రోడ్డు మీద బైకులు ఆపి 500 పెనాల్టీ వేసే పోలీసుల్ని శిక్షించగలుగుతున్నామా? అప్పలంగా కేసులు పెట్టి చిత్రహింసలను చేసే పోలీసులు శిక్షించగలుగుతున్నామా? పోలీసుల్ని బండబుతులు తిట్టే ఎమ్మెల్యే క్యాండిడేట్లు తిట్టగలుగుతున్నామా? కొట్టగలుగుతున్నామా? లేదు. అందుకే పక్కోడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం చేసేటందుకే తప్పులు ఉంటాయి. లేనోడిని, తక్కువగా ఉన్నవాడిని తన్ని మన బలాన్ని నిరూపించుకోవడానికే చట్టాలు ఉంటాయి. మనకంటే బలవంతుడిని కాపాడటానికి మాత్రమే చట్టాలు ఉంటాయని పోలీసులు మళ్ళీ నిరూపించుకున్నారు అనేది నా ఉద్దేశం. ఇందులో నేను తప్పు ఉపయోగపడలేదు. వీళ్ళు ఎప్పుడైతే బలవంతుణ్ణి వీళ్ళు శిక్షించగలుగుతారో ఈ విధంగా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, అప్పుడు న్యాయ వ్యవస్థ, పోలీసులు సూపర్ అనేది నా అభిప్రాయం. ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు హాఫ్ న్యాయమే చేశారు. ఫుల్ న్యాయం ఎప్పుడు చేసినట్టయితే తప్పు చేసినోడు ఎవరినైనా కొట్టగలిగే రేంజ్కి పోలీసులు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వివరణని ముగిస్తున్నాను. జై పోలీస్.